సీఎంఐ 30 ఇయర్స్ అవుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొన్ని కార్యక్రమాలు చేశారు. అంటే మన డ్వాక్రా సంఘం గానీ లేదంటే రైతు బజార్ విషయంలో కానీ ఫస్ట్ అతనే తెచ్చారు. ఎలా ఇదంతా బాగుందండి. మహిళలకైతే వాళ్ళ స్వయం ఉపాధిగా పెంపొందించడానికి చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్సు గానీ లేదంటే డ్వాక్రా సంఘాలు గానీ మహిళలకి ఆర్థికంగా చాలా ఎవరి మీద ఆధారపడకుండా చేస్తున్నాయి. అదేవిధంగా పెన్షన్ స్కీమ్ గానీ అన్ని చాలా బాగున్నాయండి. అయితే గత పరిపాలనతో పోలిస్తే ఎట్లా ఉందంటారు? ప్రస్తుతానికి అయితే ప్రతీకార రాజకీయాలు చాలా తగ్గాయండి. ఇన్నాళ్ళ ఆ గవర్నమెంట్ అయితే ప్రతీకార రాజకీయాలు ఎక్కువ ఉండేవి. ప్రస్తుతానికి అయితే అవి ఏవి లేవు. కొంచెం ఆర్థికంగా కొంచెం గట్టి పెడితే మనకి రాష్ట్రం ఇంకొంచెం అభివృద్ధి చెందుతుందండి. ఇప్పుడు సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గానీ, తర్వాత అన్నదాత సుఖీభావ గానీ, తర్వాత వచ్చి మన అన్నదాత సుఖీభావాలకు రైతులు కూడా డబ్బులు వేశారు. తర్వాత గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఏమంటారు? ఇంకా రాష్ట్రం ఇంకొంచెం అభివృద్ధి చెందాలి. అదే విధంగా కూటమిగా ఇంకా కలిసికట్టుకు ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే మన రాజధాని కూడా కొంచెం అభివృద్ధి చెందుతుంది. కూటమిగా ఉండి మళ్ళీ ఎవరు విడిపోకుండా కూటమిగా ఉంటే అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలోకి వస్తే నారా లోకేష్ గారు ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఉద్యోగాల అవకాశాలు ఇప్పుడు మెగా డిఎస్సీ అనేది కూడా మన అయింది. ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తుంటాం? ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకొంచెం రావాలండి. ఇంకొంచెం వస్తే యువత చాలా నిరుద్యోగం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు పేపర్లు చూసా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు 3వ స్థానంలో ఉందని చెప్పేసి ఇంకొంచెం కొత్త కంపెనీలు వస్తుంటే మనకి ఇంకా నిరుద్యోగం తగ్గుతుంది. ఉంది సార్, నమ్మకం ఉంది కాబట్టి ఈసారి కూటమికి ఓటు వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే బోగస్ మాటలు ప్రజలు అబద్ధ మాట్లాడి ఇలా నమ్మిస్తున్నారు అనేవారు అంటూనే ఉంటారండి. అలాగా ప్రతి ఒక్కరి మాట వినుకొని వెళ్ళిపోతే మాత్రం అభివృద్ధి సాధ్యమైతే కాదు. చంద్రబాబు నాయుడు వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. సీఎంఐ ఎలాంటి కార్యక్రమాలు చేశారు? అన్ని మంచి కార్యక్రమాలు చేశారు. ఒకే నెలలో 7,000 ఇచ్చారండి. తర్వాత 4,000 ఇస్తున్నారండి. ఇప్పుడు మహిళలకు డ్వాక్రా సంఘం గానీ ఇప్పుడు రైతు బజార్ లో కూడా అతనే స్థాపించారు. ఎలా స్థాపించారు? బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటారు? బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు ఏ విధమైన మార్పు కనబడుతుంది? డెవలప్మెంట్ అవుతున్నాయి కదా, ఒకటి డెవలప్మెంట్. ఎక్కడ చంద్రుల్లో కూడా రోడ్లు వేసేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తున్నా ఏ పరిపాలన అవ్వట్లేదు, మేము వస్తాం మళ్ళీ అభివృద్ధి చేస్తాం, తలలు తీసేస్తాం, అది ఆయన భ్రమ అండి. ఆయన భ్రమ అంతే. ఇప్పుడు రూపాయి చూపించి 10 రూపాయలు లాగే తెలివితేటలు ప్రతి మానవుడికి ఉంటది. ఇప్పుడు తెలివి మీరిపోయారు ప్రజలు. అమాయకత్వం కాదు. గోష్ కట్టుకుని ఉన్నోడికి కూడా తెలివి ఉన్నది. ఇప్పుడు ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు? పర్లేదండి. మళ్ళీ ఇప్పుడు పెట్టారు, తినడానికి సరిపోతుంది. ఓ పూట టెన్షన్ తగ్గింది, పెన్షన్ ఉంది, ఎంతో కొంత ఆడికి గడుస్తుంది కదా పేదవాడికి. మహిళలకు కూడా చెప్పిన మాట, అక్క చెల్లెలు చెప్పిన మాట కూడా బస్ ఫ్రీ కూడా పెట్టారు. మహిళలు కూడా ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఊర్లు కూడా వెళ్తున్నారు, కూతుర్ల దగ్గరికి కొడుకుల దగ్గరికి. అదొక అవకాశం అయింది కదా వాళ్ళకి. చంద్రబాబు గారు మీకు నమ్మకం అయితే ఉందంటారా? ఉంటుందండి. నేను ఫస్ట్ నుంచే రామారావు నుంచే వేస్తున్నాను. గురుగారు ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ 30 ఇయర్స్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు అతను చేసిన కార్యక్రమాలు గానీ పథకాలు గానీ విషయాలైనా గానీ ఎలా ఉండవు? బాగానే ఉంది, సూపర్ ఉంది. అన్ని బాగానే చేస్తాడనే కళ్యాణ్ బాబు అయితే ఈయన చంద్రబాబు నాయుడు అయితే అందరూ కూడా బాగుంది. ఇసుకలు గేట అన్ని బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతం నుంచి పెట్టిందే మన రైతు భరోసా గానీ, అదే అన్నదాత సుఖీభావ గానీ, డ్యాములు గానీ ఇవన్నీ అతనే పెట్టారు. ఎలా రైతు భరోసా అందరికీ పడ్డాయి. అన్నదాత అందరూ వెళ్ళడం తినడం చేయడం అన్ని చేస్తాను. ప్రతి ఒక్కళ్ళను అందరూ కూడా చాలా బాగుంది అని ఇప్పుడు అనుకుంటాను. ఇటుపైన ఎలాగొండ పోతుంది అనేది మనకు తెలియదు. సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు బస్ ఫ్రీ గానీ, తర్వాత తల్లికి వందనం గానీ, తర్వాత గ్యాస్ సిలిండర్ విషయంలో గానీ ఇవన్నీ నాకు టైంకి అన్ని అనుకూలంగా ఇస్తున్నారు కదా. అలా కొంతమందికి పన్నేది అంటారు, కొంతమంది పడ్డాయి అంటారు. గ్యాస్ డబ్బులు ఒకరిని మేము అడిగినామంటే నాకు పడలేదు అంటే ఎత్తుగత్తమైన మనిషి, ఆ పార్టీ తల మనిషి పన్నేది అనొచ్చు. మనం ఏం చేయలేదు దానికి. నాకు పడ్డే నేను పన్నేదంటే ఎలా ఉంటది? అప్పుడు ఆపోజిట్ పార్టీ నాగే మాట్లాడినట్టు అనుకుంటారు. ఎలా అనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారు? ఇప్పటికి బాగానే ఉన్నది అనుకుంటాం అందరం. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే ప్రజలకు మభ్య పెట్టడానికి ఇలాంటి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు సార్. రకరకాలుగా అనుకుంటారు, దానికి ఏముంది అనుకోవడం లెక్కలేదు కదా. చూస్తాను కదా అందరూ రకరకాలుగా అనుకుంటారు. మంచి చేసిన కూడా ఏదని వచ్చి చెప్పలేము. అనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పైన అవుతుంది కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నట్టు కదా, ఇప్పటికి నిలబెట్టుకున్నట్టే. రైతు భరోసా కొద్దిగా లేట్గా వేసాడు కానీ అన్నదాత సుఖీ మొన్న లేట్గా వేసారు కానీ అంతా బాగా వేసినట్టే. చంద్రబాబు మీద నమ్మకం ఉంది పక్కాగా.
సార్ ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సీఎం అయి 30 years అవుతుంది. అసలు చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏ పనులు కార్యక్రమాలు చేశారు, ఎలాంటి అభివృద్ధి తీసుకొచ్చారు? అభివృద్ధి అనేది ఇప్పుడు కనబడుతుందండి. ప్రజెంట్ అయితే కనబడుతుంది. అతను ఇది 6 పథకాలు ఉన్నారు. 6 పథకాలు కూడా అమలు చేసినట్టున్నారు. ప్రజెంట్ పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అసలు ఊహించిన విధంగా ఫ్రీ బస్ పథకం ఏదే లేడీస్ కి అది హైలైట్ అయ్యింది. అంటే తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ చాలా బాగుంది అనిపిస్తుంది. సార్ ఇప్పుడు రైతు బజార్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అని అంటున్నారు. ఇది ఏంటి రైతు బజార్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ స్థాపించారు. అది ముందు నుంచి అతనే కదండి. రైతు బజార్లో ముందే అతనే కదా. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎట్లా? ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు. ఇక అతను ఫస్ట్ ఇద్దరికి ఇస్తున్నారు, తర్వాత ఒకరికి ఇచ్చారు, సగం కట్ చేశారు, 13,000 చేశారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇద్దరికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినట్టు వస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఎట్లా ఉండేది అంటారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజెంట్ అది బాగానే ఉంది. గొడవలు ఎక్కడైనా బూతుల్లో మన అంటే ఎమ్మెల్యేలు ఎలా ఉండాలో అలా ఉన్నారు. ఎమ్మెల్యేలు అంటే ఇలా ఉండాలా, మన కాన్స్టిట్యూషన్ లోని ఇది అక్కడ మాట్లాడే ఇది ఎలాగ మాట్లాడాలి అనేది మాత్రం ఇప్పుడు చూసి నేర్చుకోవాలి. గత ప్రభుత్వం కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇలాగ ఉండాలి అనేది చూసి నేర్చుకుంటే బాగుంటుంది. సార్ మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, మన పరిపాలన వస్తుంది, తలలు తీసేస్తాము, రపరపలు ఆడిస్తామని అంటున్నారు. అట్లా ఆఫ్టర్ 30 years అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 30 years అతను వస్తాడేమో ఊహ. ఇంకా అతనికి వస్తాడని అతను భ్రమలో ఉన్నాడు. అంతే. టోటల్ అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన ఈ 1 year మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు కూటమి నడుస్తూనే ఉంటది. ఏంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిపి బాగానే చేస్తున్నారు కాబట్టి ఇది కంటిన్యూ అయితే బాగుంటుందని మా ఆశ. ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి 30 years అవుతుంది. సరే ఎలాంటి కార్యక్రమాలు చేశారు సార్? ఫస్ట్ నుంచి అతను ఒక డోక్రా మహిళలకి స్థాపించడం కానీ, తర్వాత రైతు బజార్ లో స్థాపించడం కానీ అతనే నిర్మించారు. ఎలా అనిపిస్తుంది? అన్ని బాగానే చేశారండి. ఇప్పుడు దాకా అందరూ మెచ్చుకుంటున్నారు కూడా, మహిళలు మేరు మెచ్చుకుంటున్నారు. అన్ని బాగానే చేశారు. చాలా కాలంతో బాగా చేయాలని కోరుకుంటున్నాం. అయితే సార్ ఇప్పుడు సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా. అన్నదాత సుఖీభావ గానీ, తల్లికి వందనం గానీ, ఇప్పుడు మహిళల బస్ ఫ్రీ గానీ, ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నది. అది మహిళలు కూడా చాలా సంతోషపడుతున్నారు. చాలా బాగుంది పథకం. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, ఏ పథకాలు లేవు, మేము వస్తేనే అభివృద్ధి అవుతుంది, మేము వస్తేనే అన్ని మార్పులు తెస్తామంటున్నారు. వీళ్ళు అవన్నీ అవుతున్నారండి. ఇంకా ఆయనకి రారండి. సీన్ కూడా లేదు. ఇంకా ఉన్నంతకాలం మన తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎలా ఉంది సార్ లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందంటారు? ఐటీ మినిస్టర్ లోకేష్ ప్రభుత్వం బాగానే ఉందండి. చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. కానీ అలా కొంచెం అలా ఉన్నది. గత పరిపాలనతో పోలిస్తే మార్పు కనబడింది అంటారు. మార్పు కనిపించింది. ఇప్పుడు బాగా కనిపించింది. మార్పు బాగానే ఉందండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. చంద్రబాబు నాయుడు అవునండి, వచ్చే అవకాశం ఉందండి. మహిళలందరూ ఉంటుంది, ఆయనకి గుర్తింపు చేస్తారంట. ఆయన ఉంటారు మళ్ళీ.